దాని దీంట్లో డ్యూప్లెక్స్ డి డ్యూప్లెక్స్ ఇట్లాంటి కమాండ్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు. రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఇలాంటివి ఉంటాయి. రైట్ అఖిల్ జాయిన్ రైట్. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, క్వశ్చన్స్ అడగండి. నా తరపు నుంచి ఏమన్నా డిస్టర్బెన్స్ కానీ నాయిస్ కానీ ఏమైనా వస్తే చెప్పండి. ఆల్రైట్, బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి అండ్ ఆర్ ఇది మీకు కనిపిస్తుంది టిల్ లైక్ ఇట్స్ బిట్వైజ్ నాట్, ఇది XOR, ఇది రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్, బిట్వైజ్ రైట్ షిఫ్ట్ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, మీకు అండ్ అన్నది ఇక్కడ నాకు ఇమేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఫైల్లో, బిట్వైజ్ ఆపరేటర్స్ పైథాన్ నోట్బుక్లో. మీకు 0 and 0 అంటే 0ని మీరు ఫాల్స్ అనుకోండి, 1ని ట్రూ అనుకోండి. మీకు అండ్ అనేది నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎన్ని ట్రూ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా అండ్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫైనల్గా ఒక ఫాల్స్ అనేది ఉంటే కంప్లీట్గా అది ఫాల్స్ అవుతుంది, రైట్? అట్ ద సేమ్ టైం ఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఒక ట్రూ ఉన్నట్లయితే అది ట్రూ అవుతుంది, రైట్? మీకు నేను అండ్ అనేది యూజ్ చేసినప్పుడు ట్రూ అండ్ ట్రూ అండ్ ట్రూ అండ్ ఎన్ని ట్రూస్ ఉన్నా కూడా ఒక్క ఫాల్స్ ఉన్నట్లయితే ఇది మొత్తం ఫాల్స్ అవుతుందని చెప్పాను. అండ్ యూజ్ చేసినప్పుడు అన్ని మీకు ఇక్కడ కనిపించే అన్ని అకరెన్సెస్ కూడా ట్రూ ఉన్నట్టు అయితే అయినప్పుడు మట్టుకే మీకు ఇక్కడ ట్రూ అనేది వస్తుంది, లేకపోతే ఫాల్స్ వచ్చేస్తుంది. మీకు ఆర్ వచ్చేసరికి ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఆర్ 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 ఒక్క ట్రూ ఉన్నట్లయితే అది మొత్తం ట్రూ అవుతుంది. అన్ని ఫాల్స్ ఉంటే తప్ప అది ఫాల్స్ అవ్వదు. ఇక్కడ ట్రూని 1 అనుకోండి, ఫాల్స్ని 0 అనుకోండి. నేను సేమ్ పైన రాస్తున్నాను. ఇప్పుడు 1 and 0 ఉన్నట్లయితే అది ఏమవుతుందంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి సేమ్ లాజిక్ పైన ఉన్నది నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు ఏమవుతుందంటే 0 అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్ యూజ్ చేసినప్పుడు అంటే 1 or 0 or 1 ఉన్నట్లయితే అది కంప్లీట్గా 1 అవుతుంది. ఓకే, నేను పైన ఉన్నది మళ్ళీ ఇక్కడ ఈ ఫామ్లో రాశాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? మీ టేబుల్ చూడండి, 0 and 0. సో రెండు ఫాల్స్ ఉన్నప్పుడు ఒక ఫాల్స్ ఉన్నా కూడా 0 అయిపోతుంది కాబట్టి రెండు ఫాల్స్ ఉంటే ఆబ్వియస్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి 0 అంటే ఫాల్స్ అని అర్థం. ఇక్కడ 0 and 1 అంటే ఒక ఫాల్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓవరాల్ రిజల్ట్ 0 అవుతుంది. ఇక్కడ 1 0, సో ఒక 0 ఉన్నా కూడా అంటే ఒక ఫాల్స్ ఉన్నా కూడా కంప్లీట్గా ఫాల్స్ అవుతుంది అంటే 0. రెండు ట్రూ ఉంటే మట్టుకి మీకు అండ్ అన్నది 1 అని వస్తుంది అంటే ట్రూ అనేది వస్తుంది. ఈ టేబుల్ అర్థమైంది కదా? హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, బిట్ వైజ్ ఆర్ అన్నది ఏంటంటే ఎన్ని మీకు ఫాల్స్ ఉన్నా కూడా ఒక ట్రూ ఉన్నట్లయితే అది కంప్లీట్ ట్రూ అవుతుంది. అందువల్ల ఇక్కడ మీకు రెండు ఫాల్స్ అవడం వల్ల 0 అంటే రెండు జీరోస్ ఉండడం వల్ల 0 ఆర్ 1 ఉండడం వల్ల అంటే ఒక ట్రూ ఉంది కాబట్టి కంప్లీట్ ట్రూ అవుతుంది, ఎందుకంటే ఇది ఆర్ కాబట్టి. 1 0 అంటే ఒక ట్రూ ఉంది కాబట్టి అది కంప్లీట్ 1 అవుతుంది. అండ్ మీన్ ట్రూ సే ట్రూ. 1 1 రెండు ట్రూ ఉన్నా కూడా 1 అవుతుంది అంటే ట్రూ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. దానికి ముందర ఈ టేబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్ వైజ్ నాట్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. XOR అన్నది ఏంటంటే ఒక ఫ్యాన్ స్విచ్ లాంటిది. మీకు కొన్ని హౌసెస్లో ఎలా ఉంటుందంటే ఒకే ఫ్యాన్కి లేదా ఒకే లైట్కి రెండు స్విచ్చెస్ ఉంటాయి. ఒక రూమ్లో ఒక స్విచ్ ఉంటుంది, ఇంకో రూమ్లో ఇంకో స్విచ్ ఉంటుంది, రైట్? సో రెండు ఆన్ చేసినా లేదా రెండు ఆఫ్ చేసినా ఏమవుతుంది, అది ఆఫ్ అయిపోతుంది. ఏదో ఒకటి ఆన్ ఒకటి ఆఫ్, లేదా ఒకటి ఆఫ్ ఇంకోటి ఆన్ అయి ఉండాలి. సో XOR అన్నది ఆ విధంగా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, రెండు జీరోస్ అంటే రెండు ఫాల్స్, రెండు ఆఫ్లో ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది 0.
ఇక్కడ కింద చూడండి, రెండు ఆన్లో ఉన్నాయి. రెండు ఆన్లో ఉన్నా కూడా ఏమవుతుంది, 0 అవుతుంది, అంటే ఫ్యాన్ ఆన్ అవ్వదు. ఏదో ఒకటి ఆన్ ఒకటి ఆఫ్, ఒకటి ఆన్ ఒకటి ఆఫ్ ఉన్నప్పుడు బట్టికి ఇక్కడ 1 అంటే ఆన్ అవుతుంది. XOR అనేది ఒకే ఎలక్ట్రిక్ డివైస్ కి రెండు స్విచ్చెస్ ఒకే హౌస్ లో ఉండడం ఎలా ఉంటుందో ఆ సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇప్పుడు నాకు ఇప్పుడు x = నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, x = 10, y = 4 తీసుకున్నాను. x అండ్ y అన్నది నాకు 0 వచ్చింది. 0 ఏ విధంగా వచ్చిందో చూద్దాం. మీకు పైథాన్లో వచ్చేసరికి బైనరీ నెంబర్ ఏదైనా సరే ఒక నెంబర్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు బిన్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు బి అన్నది ఏంటంటే జస్ట్ బైనరీ నెంబర్ ఇండికేట్ చేస్తుంది. నిజానికి ఇది 1010 అంటే ఏ విధంగా రాయొచ్చు, 8 bits లో రాయాలనుకున్నట్టు. Lost your voice. మళ్ళీ నేను ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను, ఒక నిమిషం. ఇప్పుడు వినిపిస్తుందా? కొంచెం స్లోగా. అవునా, ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా? వాయిస్ కొంచెం లోగా ఉంది, కొంచెం పిచ్ పెంచాలి. బహుశా అది సిస్టమ్ స్పీకర్ తీసుకుంటుంది, నా హెడ్సెట్ తీసుకోవట్లేదు, అందువల్ల ఇష్యూ. వినిపిస్తుందా? వినిపిస్తుంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ మీకు 0B1010 వచ్చింది కదా 10కి. అది ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలంటే, ఇప్పుడు 10కి బిట్ వైజ్ అంటే బైనరీ నెంబర్ వచ్చేసరికి 1010 వచ్చింది. యాక్చువల్గా ఇది 4 bits. ఒకవేళ 8 bits అనుకున్నట్లయితే మీరు 4 zeros అని మెన్షన్ చేసుకోవచ్చు. అగైన్ సెకండ్. రైట్, సెషన్ స్టార్ట్ అయిందండి. ఎవరు జాయిన్ అయ్యారు కదా, వైష్ణవి. I hope you can listen to me now. Okay, ఫైన్. బైనరీ నెంబర్ అక్కడ 10 మీకు 0B1010 వచ్చింది కదా బైనరీ నెంబర్కి, 0B1010. సో B ఇండికేట్స్ ద బైనరీ నెంబర్. 1010 అక్కడ జీరోస్ ఎలాగ ఉన్నాయి కాబట్టి మీకు 4 bits తీసుకున్నట్టయితే 1010. ఇది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలంటే 2 power 0 ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, లెఫ్ట్ నుంచి రైట్కి. 2 power 1, 2 power 2, 2 power 3. ఇక్కడ ఎలాగో జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం క్యాల్కులేట్ చేసినా కూడా వేస్ట్. 2 power 0 అంటే అర్థము 1 కదా, 2 power 1 అంటే 2, 2 power 2 అంటే 4, 2 power 3 అంటే 8. ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం మల్టిప్లై చేయాలి. సపోజ్ ఇది రిమూవ్ చేసేయండి, మల్టిప్లై చేయాలి దీంతో. 1 multiplied by 0 ఎంత? 0. 2 multiplied by 1, 2. 4 multiplied by 0, 0. 8 multiplied by 1, 8. వీటిని మొత్తం మనం యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది, 8 + 2 10. సో ఈ విధంగా బైనరీ నెంబర్ అనేది జనరేట్ అయింది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సపోజ్ బైనరీ నెంబర్ మీకు ఇంకోటి తీసుకుందాం, జస్ట్ బైనరీ నెంబర్ ఆఫ్ 2 తీసుకుందాం, సింపుల్గా ఉంటుంది. 0B10, రైట్? 0B10.
ఈ బి అన్నది జస్ట్ బైనరీ నెంబర్ ఇండికేట్ చేస్తుంది, పైథాన్లో ఆ విధంగా రిప్రజెంట్ చేస్తుంది. మీకు 4 బిట్లో తీసుకున్నట్లయితే 0010 ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇక్కడ 0010 ఇక్కడ 2 ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ ని స్టార్ట్ చేయాలి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8. ఇక్కడ మనం మల్టిప్లై చేసినట్లయితే 1 మల్టిప్లైడ్ బై 0 0, 2 మల్టిప్లైడ్ బై 1 2, 4 మల్టిప్లైడ్ బై 0 0, 8 మల్టిప్లైడ్ బై 0 0. దీన్ని మొత్తం యాడ్ చేసినట్టు ఎంత వస్తుంది? 2. బైనరీ నెంబర్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో అర్థం కదా. అంటే మనం బిన్ని యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా ఫంక్షన్ని. మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలని అర్థమైందా? దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను కొన్నిసార్లు 8 బిట్ తీసుకుంటాను, కొన్నిసార్లు ఏంటంటే మీకు 4 బిట్ తీసుకుంటాను. సో దానికి కారణం ఏంటంటే క్యాల్కులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. జనరల్గా మన సిస్టమ్ 64 బిట్ కదా. 64 బిట్ ఎలా ఉంటుందంటే మొత్తం 64 బ్లాక్స్ ఉంటాయి. ఓకే, మీకు బైనరీ నెంబర్ ఇక్కడ లెఫ్ట్ ని స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ బ్లాక్లో ఏంటంటే 0 ఉంటే అది పాజిటివ్ నెంబర్ అని అర్థం, 1 ఉంటే నెగిటివ్ నెంబర్ అని అర్థం. సో మీకు ఫస్ట్ బ్లాక్ ఏంటంటే అది సైన్ బిట్, సైన్ ఇండికేట్ చేస్తుంది అది పాజిటివా నెగిటివా అని. ఇక్కడ 2 కానీ 10 కానీ మనం పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 అయి ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 0 అంటే పాజిటివ్, 1 అంటే నెగిటివ్. మీకు బిట్ వైజ్ నాట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీకు ఇది బైనరీ అర్థమైందంటే నెక్స్ట్ ఈజీ అవుతుంది క్యాల్కులేషన్స్ కూడా. ఎనీ క్వశ్చన్స్? ఓకే, మీకు ఆడియో అయితే ప్రాబ్లం లేదు కదా, వినిపిస్తుంది కదా? కొంచెం క్రాంకీ సౌండ్ వస్తుంది, బట్ ఓకే నౌ ఐ కెన్ హియర్ అట్ లీస్ట్. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉందా? ఓకే, ఆల్రైట్, మీకు ఏం క్వశ్చన్స్ లేవనుకుంటాను. నరేన్ గారు మీకు వినిపిస్తుందా? స్టిల్ సేమ్ అండి, అలాగే క్రాంకీ నాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. అవునా, ఆడియో ఇష్యూస్ ఉన్నట్లేనా? Let me reconnect one second. Okay. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? నౌ ఇట్స్ ఫార్ బెటర్ అండి. ఆల్రైట్, క్లియర్ కానీ ఓకే కెన్ అడ్జస్ట్. ఏంటి? ఆల్రైట్, ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, అసలు ఏమి వినిపించకపోతే చెప్పండి. అది ఇంకా క్రాంకీ నాయిస్ వస్తుంది, బట్ స్టిల్ కెన్ అడ్జస్ట్. ఓకే, క్రాంక్ ఏంటి అండి, మీకు బ్రేక్ అవుతూ ఉందా మధ్యలో? ఒకసారి ఓకే, మిగతా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఒకరికేనా ఇష్యూ ఇది? మిగతా వాళ్ళకి వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది కానీ చాలా లోగా ఉంది వాయిస్ మీది, పిచ్ చాలా లో ఉంది. ఫస్ట్ ఇప్పుడు వినిపిస్తుందా? ఉంది. యా, ఆల్రైట్, మరీ మైక్ దగ్గర పెడితే ఏమవుతుందంటే బ్రెత్ అనేది అది నాయిస్ వస్తుంది అందువల్ల. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది అనుకుంటున్నాను, నేను నా దగ్గర ఉంది. పర్వాలేదు, యూ కెన్ కంటిన్యూ. ఆల్రైట్, మీకు బిట్ వైజ్ అండ్ అనేది 10 and 4. ఇక్కడ నేను ఎక్స్ అండ్ వై వేరియబుల్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఎక్స్ అండ్ వై చేసినట్లయితే ఏ విధంగా ఇక్కడ 0 వచ్చిందని చూద్దాం ఒకసారి. మీకు బైనరీ నెంబర్ ఆఫ్ 10 ఏంటి? 1010, రైట్? బైనరీ నెంబర్ ఆఫ్ 4, బైనరీ నెంబర్ ఆఫ్ 4 0b100 అంటే బైనరీ నెంబర్ ఆఫ్ 10 1010 4 బిట్స్ తీసుకుంటున్నాను.
బైనరీ నెంబర్ ఆఫ్ 4 అన్నది ఏంటి 100 కదా, అంటే 100. ఇక్కడ నేను 4 బిట్స్ తీసుకున్నాను కాబట్టి 100 అని ఫస్ట్ 0 మెన్షన్ చేస్తున్నా. ఇక్కడ మనం అండ్ యూజ్ చేస్తున్నాం. మీకు అండ్ అని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, 0 అండ్ 0 అయినప్పుడు ఫాల్స్ అండ్ ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్. రైట్, అంటే 0 వస్తుంది. వన్ 0 అన్నప్పుడు 1 అండ్ 0, 1 0 0. ఓకే, 0 and 1 సేమ్ లాజిక్, రైట్? 0. రైట్, ఓకే, 1 0 0. సో అందువల్ల మీకు ఇక్కడ 0 వచ్చింది. ఓకే, లెట్ మీ చేంజ్ ఇట్ టు సంథింగ్ ఎల్స్. 5 4 తీసుకుందాం. ఇక్కడ x అండ్ y ఏమొస్తుంది చూద్దాం. 4 వచ్చింది. లెట్ మీ క్యాల్కులేట్ బైనరీ నెంబర్ ఆఫ్ 5. 101 వచ్చింది. లెట్స్ క్యాల్కులేట్ ఇట్. బైనరీ నెంబర్ ఆఫ్ 101, బైనరీ నెంబర్ ఆఫ్ 5 101, binary number of 4 100. All right, 100 and ki 000 1110. సో మీకు ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇంతకు ముందు 0 వచ్చాయి కాబట్టి మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 అని. ఎందుకంటే ఎనీవే ఇట్స్ గోయింగ్ టు బి 0. ఇక్కడ చేద్దాం. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. 2 power 0 అంటే 1, 2 power 1 అంటే 2, 2 power 2 అంటే 4, 2 power 3 అంటే 8. 1 multiplied by 0, 0, 2 multiplied by 0, 0, 4 multiplied by 1, 4, 8 multiplied by 0, 0. సో యాడ్ చేసినట్లయితే మనకి 4 వస్తుంది. ఇక్కడ మనకి సేమ్ అదే వచ్చింది. x అండ్ y 5 and 4 తీసుకున్నట్లయితే మనకి 4 వచ్చింది. ఓకే ఓకే, మీకు అండ్ ఎలాగో సేమ్ అదే విధంగా ఆర్ కూడా, కాకపోతే లాజిక్ మారుతుంది. సపోజ్ ఇప్పుడు నేను x అండ్ y 5 and 4 తీసుకుంటున్నాను. 5 and 4 తీసుకుంటే నాకు 5 వచ్చింది. ఏ విధంగా వచ్చింది చూద్దాం. సేమ్ ఇదే, కాకపోతే అండ్ కాకుండా ఇక్కడ ఆర్ యూజ్ చేయాలి. అంటే 0101 0100 సేమ్ తీసుకుంటున్నాను. ఆర్ 10 అన్నప్పుడు ఒక ట్రూ ఉన్నా కూడా అది మొత్తం ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో ఇట్స్ 1. 2 ఫాల్స్ ఉంటే ఏం చేయలేం, 0. 1 1 2 ట్రూ ఉంటే కూడా 1. 2 జీరోస్ ఉంటే ఖచ్చితంగా ఇది ఫాల్స్. సో ఇది 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. 2 power 0 అంటే 1 2 4 8. అంటే 1 multiplied by 1 1, 2 multiplied by 0 0, 4 multiplied by 1 4, 8 multiplied by 0 0. సో మొత్తం యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 4 + 1 5. సో అందువల్ల మనకి ఇక్కడ 5 అనేది వచ్చింది. ఓకే, బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ అనేది అర్థమైందా? బిట్ వైజ్ నాట్ అని చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ముందర XOR ఇవన్నీ చూద్దాం. ఎనీ క్వశ్చన్స్? వైష్ణవి గారు అండ్ అఖిల్, మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి. ఒకసారి వీడియోని రిఫర్ చేయండి, రికార్డింగ్ రిఫర్ చేయండి. ఏంటండి? ఆల్రెడీ చూసాను నేను. ఓకే నిన్నది చూసా. ఓకే, ఈ రోజు చూసారా మీరు? అంటే ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది వింటున్నా. ఓకే, ఇది మధ్యలో జాయిన్ అయ్యారు, మిస్ అయ్యారు. లేదు. వైష్ణవి గారు మీరు ఫాలో అవుతున్నారా? సార్ నేను ఇవాళ చూస్తున్నాను, మళ్ళీ వీడియో ఒకసారి వింటాను సార్. నిన్న సెషన్ కూడా మీరు మిస్ అయినట్టున్నారు, ఒకసారి చూడండి. ఓకే సార్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే పైథాన్ ప్రోగ్రామింగ్. మీకు నేను ఆపరేటర్ స్టార్ట్ చేశాను. ఈ రోజు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిన్నటి కంటిన్యూషన్ ఇది. ఓకే సార్. ఫైన్. బిట్ వైజ్ నాట్ అని చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్ వైజ్ XOR చూద్దాం.
బిట్ వైజ్ జార్ అనేది ఏంటంటే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసింది, రెండు ఆన్ అయినా రెండు ఆఫ్ అయినా అది ఆఫ్. ఒకే హౌస్లో రెండు స్విచ్చెస్ ఒకే డివైస్కి, అంటే ఒక ఫ్యాన్కి ఉన్నట్లు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రెండు ఆన్ చేసినా రెండు ఆఫ్ చేసినా అది ఆఫ్ అయిపోతుంది. ఏదో ఒకటి ఆన్ ఒకటి ఆఫ్, లేదా ఒకటి ఆఫ్ ఒకటి ఆన్ అయి ఉంటే అప్పుడు మటుకే వర్క్ అవుతుంది. సేమ్ అదే బిట్ వైజ్ జార్ కూడా. బిట్ వైజ్ జార్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ థింక్ ఇట్స్ యూనరీ, నాట్ షూర్. నెక్స్ట్ ఓకే, 1 వచ్చింది. అది ఏ విధంగా వచ్చింది చూద్దాం. ఎక్స్ అనేది 5, వై అనేది 4 కదా. మనం ఇక్కడ తీసుకుంది 5 and 4. జార్ అప్లై చేద్దాం. ఆల్రెడీ మనకు బైనరీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నో ఇష్యూస్. 0 1 0 1 అండ్ 0 1 0 0 0 1 0 0. బైనరీ నెంబర్ ఆఫ్ 5, బైనరీ నెంబర్ ఆఫ్ 4. అండ్ ఇది జార్ కదా, జార్ని క్యాప్తో యూజ్ చేస్తాం. రెండు ఆన్ అయినా లేదా రెండు ఆన్ అయినా లేదా రెండు ఆఫ్ అయినా అది ఏమవుతుంది? 0 అవుతుంది. ఏదో ఒకటి ఆన్ ఒకటి ఆఫ్ అయినట్లయితే అది 1 అవుతుంది, ట్రూ అవుతుంది. ఇక్కడ కూడా రెండు ఆఫే కదా కాబట్టి 0. సో మొత్తం ఎంత వస్తుంది మనకి? 0 0 0 1 అంటే 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. 2 power 0 అంటే 1, 2 power 1 అంటే 2, 2 power 2 అంటే 4, 2 power 3 అంటే 8. ఇప్పుడు 1 multiplied by 1 1, 2 multiplied by 0 0, 4 multiplied by 0 0, 8 multiplied by 0 0. సో ఇది మొత్తం యాడ్ చేసినట్లయితే మనకు వచ్చే వాల్యూ 1. కాబట్టి మనకి ఇక్కడ బిట్ జార్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా వచ్చింది, మనకి 1 వచ్చింది. కావాలంటే ఒకసారి 10 4 తీసుకొని ట్రై చేద్దాం. ఎక్స్ అండ్ వై సేమ్ జార్. జార్ ఏమంత వచ్చింది? 14 వచ్చింది. ఎలా వచ్చింది చూద్దాం ఒకసారి. బైనరీ నెంబర్ ఆఫ్ 10 అనేది 1 0 1 0 కదా. బైనరీ నెంబర్ ఆఫ్ 10 1 0 1 0. బైనరీ నెంబర్ ఆఫ్ 4 0 1 0 0 నా 0 1 0 0. ఓకే, దీని మీద అప్లై చేద్దాం. 2 zeros ఉన్నా అది ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఒకటి ఆన్ ఒకటి ఆఫ్ ఉంటే ఖచ్చితంగా అది ట్రూ అవుతుంది. ఒకటి ఆఫ్ ఒకటి ఆన్ అయినా కూడా అది 1 అవుతుంది, ట్రూ అవుతుంది. ఒకటి ఆన్ ఒకటి ఆఫ్ అయింది 1. సో 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. 2 power 0 అంటే 1, 2 power 1 అంటే 2, 2 power 2 అంటే 4, 2 power 3 అంటే 8. ఇప్పుడు 1 multiplied by 0 0, 2 multiplied by 1 2, 4 multiplied by 4 1 4, 8 multiplied by 1 8. ఈ మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది? 8 plus 4 12, 12 plus 2 14. ఓకే, అందువల్ల మనకి ఇక్కడ 14 అనేది వచ్చింది. ఎనీ క్వశ్చన్స్? బిట్ వైజ్ జార్ అని అర్థమైందా? ఆల్ రైట్. ఇప్పుడు రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ చూద్దాం. బిట్ వైజ్ రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఏంటంటే జస్ట్ రైట్ సైడ్కి, అంటే సపోజ్ ఇప్పుడు నాకు బైనరీ నెంబర్ ఆఫ్ 4 ఉందనుకోండి. బైనరీ నెంబర్ 4 ఏంటి? 0 1 0 0 కదా, 4 బిట్స్. ఇప్పుడు నేను ఇప్పుడు రైట్ షిఫ్ట్ 2 అంటే అర్థం ఏంటంటే ఈ 2s ఉన్నాయి కదా, అంటే చివర అంటే 2 ఉన్నాయి కాబట్టి 2 క్యారెక్టర్స్ 2 నెంబర్స్ని తోసేస్తుంది. ఓకే, సురేష్ గారు 6 o'clock సెషన్ స్టార్ట్ అవుతుందండి. హలో, వినిపిస్తుందా సురేష్ గారు? ఓకే, ఆడియో లేదు. సురేష్ గారు మీకు 6 o'clock సెషన్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ జాయిన్ ఎట్ 6 o'clock. ఓకే, లాగ్ ఆఫ్ అయిపోయింది. ఓకే, మీకు ఇక్కడ చివర రైట్ షిఫ్ట్ అంటే అర్థం ఏంటంటే, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అంటే చివరి బైనరీ నెంబర్స్ ఏమున్నాయో ఇక్కడ ఎన్ని అంటే 2 ఇస్తే 2, 3 ఇస్తే 3,
ఆ క్యారెక్టర్స్ రైట్ సైడ్కి షిఫ్ట్ అయిపోతుంది, అంటే రైట్ సైడ్కి తోసేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక టేబుల్ ఉందనుకోండి, టేబుల్ ఇలా ఉందనుకోండి, సో మనకి ఇక్కడ లగేజ్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మనకి టూ బాక్సెస్ని నేను పుష్ చేసేయాలనుకోండి, ఇలా అంటే అర్థము 2 బాక్సెస్ని షిఫ్ట్ చేసి పక్కన తోయేసాను, అప్పుడు కింద పడిపోతాయి కదా. సో ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఇవి 2 కూడా తోయేసా అంటే ఏమవుతుంది, 0 1 మటుకే మిగులుతుంది. అంటే ఇక్కడ ఏమి లేదు కాబట్టి 4 బిట్స్ తీసుకుంటున్నాం కాబట్టి 0 0 పెట్టుకోవచ్చు. ఓకే, బైనరీ నెంబర్ ఆఫ్ 4 అంటే ఇప్పుడు రైట్ షిఫ్ట్ ఆఫ్ 2, లెట్ మీ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు x అన్నది ఓకే, y అన్నది మీకు 4 కదా, 1 ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ పుష్ చేసిన తర్వాత ఇక్కడ 0 0 0 1 వచ్చింది. అంటే ఇది 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. 2 power 0 అంటే 1, 2 power 1 అంటే 2, 2 power 2 అంటే 4, 2 power 3 అంటే 8. 1 multiplied by 1 1, 2 multiplied by 0 0, 4 multiplied by 0 0, 8 multiplied by 0 0. మొత్తం యాడ్ చేసినట్లయితే 1 వస్తుంది. సో అందువల్ల మీకు ఇక్కడ y రైట్ షిఫ్ట్ 2 అన్నది 1 వచ్చింది. ఇక్కడ x అన్నది ఏంటి 2 కదా, 2 ఓకే సారీ x అన్నది 10. సో బైనరీ నెంబర్ ఆఫ్ 10 మనకు ఆల్రెడీ తెలుసు. బైనరీ నెంబర్ ఆఫ్ 10 1010, అది ట్రై చేద్దాం. బైనరీ నెంబర్ ఆఫ్ 10 అది 4 బిట్స్ తీసుకున్నట్లయితే 1010. ఇప్పుడు రైట్ షిఫ్ట్ బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ 2 అంటే అర్థము ఈ 2 పుష్ చేసేయడం. అప్పుడు ఏమవుతుంది 1 0 మటుకే మిగులుతుంది, 0 0. సో 0 0 అనేది ఏంటి 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. ఇప్పుడు మల్టిప్లై బై 0 ఇవన్నీ కూడా మల్టిప్లై 0 చేస్తే మొత్తం 0నే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకటే మీకు ఇక్కడ 1 ఉంది కాబట్టి క్యాల్కులేట్ చేద్దాం. 2 power 1 అంటే 2. సో 2 మల్టిప్లై బై 1 ఏమవుతుంది 2 అవుతుంది. సో మీకు ఇక్కడ 0 చేస్తే 2 వస్తుంది మీకు. అందువల్ల ఇక్కడ బిట్ వైజ్ 10 అన్నది అది రైట్ షిఫ్ట్ 10 అది 2 వచ్చింది. ఓకే, ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను నేను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది బిట్ వైజ్ వాయిస్ కొంచెం లో వస్తుంది. ఎందుకు లో వస్తుంది? ఓకే, స్పీకర్స్ సెలెక్ట్ స్పీకర్. ఆల్ రైట్, పోనీ నన్ను ఓకే కనెక్ట్ చేయమంటారా? ఆల్ రైట్. మీకు నాకు మీకు ఏదో నాయిస్ వస్తుంది మీ తరపు నుంచి. అది నా ఇష్యూనా, అది మీ ఇష్యూనా, ఇంటర్నెట్ ఇష్యూనా అని అర్థం కావట్లేదు. నేను రీకనెక్ట్ చేశాను, ప్రస్తుతానికి అయితే మైక్రోఫోన్ కరెక్ట్గా తీసుకుంటుంది, సిస్టమ్ది కాదు ఇది. ఒకసారి నేను ఇంకోటి కనెక్ట్ చేసి చూస్తాను. ఒకటి నా కూడా ఒకటి ఉంది, లెట్ మీ ట్రై. ఏమైనా బెటర్ అవుతుందని చూద్దాం. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? క్లియర్. ఓకే, ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. నేను ఇయర్ ఫోన్స్ ఇచ్చాను, నార్మల్ మొబైల్. ఏమైనా ఆడియో ఇష్యూస్ ఉంటే చెప్పండి. ఓకే, మీకు రైట్ షిఫ్ట్ బైనరీ నెంబర్ ఆఫ్ 10 ఏంటి 1010 కదా. ఎప్పుడైనా సార్ మీకు బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అనేది ఏంటంటే, సపోజ్ నేను 2 ఇస్తే ఇక్కడ లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ ఉంటాయి కదా, అవి పుష్ చేస్తారు. అంటే ఒక టేబుల్ నుంచి మన లగేజ్ పుష్ చేసినట్టు కిందకి. ఇక్కడ మిగిలేది ఇక్కడ 10, అంటే ఇక్కడ 2 ఇచ్చాం కాబట్టి 2 నెంబర్స్ మట్టి షిఫ్ట్ చేస్తున్నాం. ఒక 3 ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే 1010 కాస్త ఈ 3 నెంబర్స్ షిఫ్ట్ చేస్తాం. స్పిల్ అవుట్ అయిపోయినట్టు, ఒక గ్లాస్ లో నుంచి ఒక వాటర్ బయటకు వెళ్తున్నట్టు. ఇక్కడ బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ 3 అన్నప్పుడు ఏమవుతుంది 1 మట్టి మిగులుతుంది, అంటే మిగతాది కూడా 0s అవుతుంది 4 బిట్ తీసుకుంటాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ 2 కాబట్టి బైనరీ నెంబర్ ఆఫ్ 10 అనేది 1010 కాబట్టి 2 అనేది స్పిల్ అవుట్ చేస్తాం, మిగిలింది 10.
ఇది 4 బిట్స్ కాబట్టి ఇక్కడ 00 మెన్షన్ చేసుకోవచ్చు. మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం? బైనరీ నెంబర్ నుంచి నార్మల్ నెంబర్ క్యాల్కులేట్ చేయడానికి 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. 2 power 0 అంటే 1, 2 power 1 అంటే 2, 2 power 2 అంటే 4, 2 power 3 అంటే 8. 1 multiplied by 0, 0, 2 multiplied by 1, 2, 4 multiplied by 0, 0, 8 multiplied by 0, 0. మొత్తం ఎంత వచ్చింది? 2. రైట్? ఫాలో అవుతున్నారు? ఇది అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఆడియో బెటరేనా? ఎస్. మీకు రైట్ షిఫ్ట్ ఎలాగో లెఫ్ట్ షిఫ్ట్ కూడా అలాగే ఉంటుంది. సపోజ్ బైనరీ నెంబర్ 10 తీసుకుందాం, 1010 కదా. లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రాగా 2 జీరోస్ యాడ్ అవుతాయి, లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చివరిలో 2 జీరోస్ యాడ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 00 అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 101000 అంటే ఇప్పుడు ఇది 8 బిట్ తీసుకున్నట్లయితే 00 అని మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు అంటే 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5, 2 power 6, 2 power 7. ఎలాగో ఈ పార్ట్ జీరోస్ ఉన్నాయి కదా, జీరోస్ అన్ని కూడా మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ ఇది 0, ఇది కూడా 0, ఈ రెండు కూడా క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది ఈ పార్ట్. సో 2 power 5 అంటే ఎంత అవుతుంది? 32 నా? 2 2s 4, 4 2s 8, 8 2 16, 16 32. 2 power 3 అంటే అర్థం 80 కదా. సో 32 multiplied by 1 ఎంత అవుతుంది? 32. 8 multiplied by 1 ఏమవుతుంది? 8. 40. మీకు బైనరీ నెంబర్ ఆఫ్ 10 కి లెఫ్ట్ షిఫ్ట్ తీసుకుంటే x అనేది 10 కాబట్టి తీసుకుంటే చూడండి 40 వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే ఈ విధంగా వచ్చింది. లెఫ్ట్ షిఫ్ట్ అర్థమైందా? ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ 2 కాంప్లెక్స్ అనిపించినట్లయితే లీవ్ ఇట్. మీకు ఈ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అది కంపల్సరీ ఏం కాదు, కాకపోతే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. లెఫ్ట్ షిఫ్ట్ అర్థమైందండి? రైట్ షిఫ్ట్ లాగే లెఫ్ట్ షిఫ్ట్, కాకపోతే రైట్ షిఫ్ట్ ఏంటంటే రెండు చివరి రైట్ షిఫ్ట్ ఎన్ని నెంబర్స్ ఇస్తాము ఇక్కడ అన్ని నెంబర్స్ తోసేయాల్సి ఉంటుంది. అదే మీకు లెఫ్ట్ షిఫ్ట్ లో 2 యాడ్ చేయాల్సి ఉంటుంది చివర జీరోస్. అంతే. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ప్రాజెక్ట్ చేసుకుంటాను, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. చెప్పండి అన్న, ఫాలో అవుతున్నారా? హలో, వినిపిస్తుంది నాకు, చెప్పండి. ఫాలో అవుతున్నారా? ఓకే, మీకు ఇది కాంప్లెక్స్ అనిపిస్తే ఓకే, లీవ్ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. అర్థమవుతుందా? క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అసలే అర్థం కాకపోతే ఓకే, లీవ్ ఇట్. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ కంపల్సరీ ఇంకా చెప్పండి. దామోదర్ గారు, ఇవి బిట్ వైజ్ ఇవి రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఎలా యూజ్ చేస్తాము మెయిన్ ప్రోగ్రామింగ్ లో? ఓకే, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అనేది యూజ్ చేయండి. కాకపోతే మీకు ప్రోగ్రామింగ్ లో సి కానీ C++ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఆపరేషన్ చేసేటప్పుడు చాలా సింపుల్ గా చేసేది. అంటే సపోజ్ మీరు 2 స్క్వేర్ చేయాలనుకోండి, లేదా సపోజ్ ఏదైనా సరే మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కానీ లేదా పవర్ కనుక్కునేటప్పుడు కానీ ఏమవుతుందంటే జస్ట్ మనకి రైట్ షిఫ్ట్ కానీ లేదా లెఫ్ట్ షిఫ్ట్ కానీ చేసినప్పుడు ఈజీ క్యాల్కులేట్ చేసేయచ్చు. సపోజ్
1 0 0 0 ఉంది. ఇది 2 power 0 2 power 1 2 power 2 2 power 3 కదా. ఇప్పుడు 2 power 4 కనుక్కోవాలనుకుంటున్నాను. సో ఈ వాల్యూ మనకి యాక్చువల్గా 2 power 3 ఇస్తుంది. రైట్. సో జస్ట్ మనం లెఫ్ట్ షిఫ్ట్ 1 అని ఇచ్చినట్లయితే 2 power 4 కనుక్కోవచ్చు. అర్థమవుతుందా? సో 2 power 4 సపోజ్ జస్ట్ మీకు బిట్ వైజ్ లెవెల్ ఆపరేషన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటాయి. పవర్ అనేది 2 power 4 లేదా 2 power 32 కనుక్కోవాలనుకోండి. ఏం చేయాల్సి ఉంటుంది? 2 multiplied 2 multiplied 2 multiplied 2 multiplied చేయాల్సి ఉంటుంది కదా. సో ఈ ఆపరేషన్ ఏమవుతుందంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. సిస్టమ్ మీద చాలా ఓవర్ హెడ్ పడుతుంది. దీనికంటే కూడా ఈ షిఫ్ట్ చేస్తే సరిపోతుంది బైనరీ నెంబర్స్. అది చాలా సింపుల్ గా ఉంటుంది. అప్పుడు ఫైనల్ గా వచ్చే రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అందువల్ల మేము బిట్ వైజ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. ఈ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ కి మనం ప్రస్తుతం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామింగ్ ఎస్పెషల్లీ సిస్టమ్ డిజైన్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ రాసేవాళ్ళు ఇది యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ C++ లో యూజ్ చేస్తారు. చాలా ఫాస్ట్ గా ఉంటాయి క్యాలిక్యులేషన్స్ కాబట్టి. అదే మీకు లెఫ్ట్ షిఫ్ట్ ఇది రైట్ షిఫ్ట్ అనుకోండి. మీకు డివైడ్ బై 2 లేదా డివైడ్ బై 4 ఇలాంటివన్నీ కూడా రైట్ షిఫ్ట్ ద్వారా చేయొచ్చు. చాలా ఫాస్ట్ చేయొచ్చు. బిట్ వైజ్ లెవెల్. ఓకే. బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ జార్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అర్థం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బిట్ వైజ్ నాట్ ఉంది కదా. లెట్ మీ కాపీ ఇట్ నోట్ ప్యాడ్. సార్ కేర్ఫుల్ గా వినండి. ఎస్పెషల్లీ ఇప్పుడు అర్థమైన వాళ్ళు వినండి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. యాక్చువల్గా 2 sets ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ బిట్ వైజ్ నాట్ అండ్ నెగిటివ్ బిట్ వైజ్ నాట్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బిట్ వైజ్ టిల్ అంటే బిట్ వైజ్ నాట్ అన్నమాట. ఇది టిల్ అంటే బిట్ వైజ్ నాట్. 8 ఒక బైనరీ నెంబర్ ఏమవుతుంది? 1 0 0 0. 8 బిట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 zeros పెట్టాల్సి వచ్చింది. బైనరీ నెంబర్ ఆఫ్ 8 అనేది ఏంటంటే 1 1 0 0 0. ఇక్కడ నా కన్వీనియన్స్ కోసం 8 బిట్ తీసుకున్నాను, 4 బిట్స్ కాకుండా. ఇక్కడ ఏం చేశానంటే నెగేషన్ ఆఫ్ 8 అంటే ఇక్కడ నెగేషన్ లాగా వస్తుంది. అంటే బిట్ వైజ్ నాట్ ఇది. సో బిట్ వైజ్ నాట్ ఏమవుతుందంటే జీరోస్ ని వన్స్ చేస్తుంది, అంటే ఫాల్స్ ని ట్రూ చేస్తుంది, ట్రూ ని ఫాల్స్ చేస్తుంది. సో ఈ 8 కదా ఇది బైనరీ నెంబర్. దీన్ని బిట్ వైజ్ నాట్ ఆఫ్ 8 అంటే ఈ జీరోస్ అన్ని వన్స్ అని జీరోస్ అయితే ఏమవుతుంది? ఈ విధంగా వస్తుంది. 0 0 0 0 అంటే 1 1 1 1 1 0 0 0. సో దానికి ఆపోజిట్ ఏంటి? 0 1 1 1. ఈ పార్ట్ అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బిట్ వైజ్ నాట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని 8 తీసుకున్నాను. ఓకే. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఫాలో అవుతున్నారా లేదా అర్థం కావట్లేదు. మెసేజ్ చేయండి. Yes, sir. Done. ఫాలో అవుతున్నారు కదా? Yeah, yeah. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ క్యాల్కులేట్ మీకు ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి నోట్స్ గా ప్రొవైడ్ చేసాను స్లాక్ లో. మెసేజ్ చూడండి, ప్రాక్టీస్ చూడండి. ఓకే. ఈ పార్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే బిట్ వైజ్ నాట్ అంటే మనం బిట్ వైజ్ అంటే ఆ నెగేషన్ మట్టికి కాకుండా నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ కాంప్లిమెంట్ సెకండ్ కాంప్లిమెంట్ క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ ఓకే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చివరి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫస్ట్ బిట్ ఏమవుతుందంటే సైన్ బిట్ అవుతుంది. మీకు 0 ఉంటే అది ఏమవుతుంది? పాజిటివ్ నెంబర్. 1 ఉంటే ఏమవుతుంది? అది నెగిటివ్ నెంబర్. ఇక్కడ 1 అనే సైన్ బిట్ పక్కన పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఫైనల్ గా వచ్చే రిజల్ట్ మనకి ఈ సైన్ బట్టి, అంటే 1 ఉంటే నెగిటివ్ వాల్యూ, ఇక్కడ 0 ఉంటే ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ కి మనం పాజిటివ్ వాల్యూ అంటే పాజిటివ్ అని ఇండికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ 1 సైన్ బిట్ పక్కన పెట్టాను.
ఈ పాట అర్థమైంది అనుకుంటున్నారు. ఎందుకు 1 సైన్ బిట్ పక్కన పెట్టారు? ఓకే, అండ్ ఇప్పుడు ఈ పార్ట్ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, అంటే ఈ పార్ట్ సైన్ బిట్ పక్కన పెట్టేస్తాం. ఈ పార్ట్ ఉంది కదా, వన్స్ కాంప్లిమెంట్ అంటే ఈ పార్ట్ వన్స్ కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటంటే బిట్ వైజ్ నాట్ లాగా అనమాట. అంటే వన్స్ 0 అవుతాయి, జీరోస్ 1s అవుతాయి. ఈ పార్ట్ వరకు తీసుకున్నట్లయితే నేను సైన్ బిట్ పక్కన పెట్టేశాను, చివరిలో నేను అది యాడ్ చేసుకుంటాను. ఇక్కడ 1 1 1 0 1 1 1 ఉంది కదా, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? 1 1 1 కాస్త 0 0 0 0 1 1 1 అంటే 1 0 0 0. ఇది ఫస్ట్ కాంప్లిమెంట్. నెక్స్ట్ సెకండ్ కాంప్లిమెంట్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ వాల్యూ ఏం వచ్చిందో దానికి +1 యాడ్ చేయాలి. అదే సెకండ్ కాంప్లిమెంట్. ఇది ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ ఏముంది? 0 0 0 1 0 0 0, రైట్? 1 0 0 0 +1 యాడ్ చేయాలి. 0 + 1 ఏమవుతుందంటే 1 అవుతుంది. ఎలాగో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 యాజ్ ఇట్ ఇస్ 0 వస్తుంది. 0 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఇస్ 0 వస్తుంది. 1 ఉంది కాబట్టి 1 వేసారు. 0 0 0 ఈ విధంగా యాడ్ చేయాల్సి. 0 + 1 అనేటప్పుడు 1 0 0 ఇక్కడ ఆల్రెడీ 1 ఎలాగో ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను 1 అలాగే వేసాను, యాజ్ ఇట్ ఈస్ వాల్యూ ఇచ్చేసాను. ఇప్పుడు 0 0 0 1 0 0 1 అంటే ఇప్పుడు 4 బిట్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? ఈ విధంగా అవుతుంది. సో 2/0 2/1 2/2 2/3. 2/0 అంటే 1, 2/1 అంటే 2, 2/2 అంటే 4, 2/3 అంటే 8. 1 multiplied by 1 ఎంత? 1. 2 multiplied by 0 0. 4 multiplied by 0 0. 8 multiplied by 1 8. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 + 1 9. కాకపోతే ఇక్కడ ఇంతకు ముందు చెప్పాను సైన్ బిట్ పక్కన పెట్టాను. ఇక్కడ 1 ఉంటే నెగిటివ్ అని, 0 ఉంటే పాజిటివ్ అని చెప్పాను కదా, అందువల్ల ఇక్కడ 1 ఉంది కాబట్టి సైన్ బిట్ ఇక్కడ నేను ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ కి నేను నెగిటివ్ సైన్ ఇస్తున్నాను. సో ఇది బిట్ వైజ్ నాట్ ఆఫ్ ఈచ్. ఈ పాట అర్థమైందా? ఇక్కడ మనం ఏం చేసాం? నెగేషన్ ఆఫ్ ఆ వాల్యూకి ఏమున్నాయి అది తీసుకున్నాం. అంటే 0s 1s అవుతాయి, 1s 0s అవుతాయి. తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ తీసుకున్నాం. ఫస్ట్ కాంప్లిమెంట్ అనేది నెగేషన్ బిట్ వైజ్ నాట్ లాగే. సెకండ్ కాంప్లిమెంట్ వచ్చేసరికి +1 యాడ్ చేస్తాం అంతే. అది పాజిటివ్ నెంబర్ కాబట్టి +1 యాడ్ చేస్తాం. పాజిటివ్ నెంబర్ ఇంకో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా లేకపోతే 1 ఎందుకు యాడ్ చేసేద్దాము? Why did you add 0 యాడ్ చేయొచ్చు కదా? ఇది Why did you add 1? రైట్. ఓకే, సెకండ్ కాంప్లిమెంట్ ఇప్పుడు మీకు ఏదైనా బిట్ వైజ్ నాట్ ఆఫ్ సమ్ నెంబర్, బిట్ వైజ్ నాట్ ఆఫ్ సమ్ నెంబర్ మీకు ఎలా క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ బిట్ వైజ్ నాట్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే బిట్ వైజ్ నాట్, ఏంటంటే ఫస్ట్ కాంప్లిమెంట్, థర్డ్ ఏంటంటే సెకండ్ కాంప్లిమెంట్. సో ఫస్ట్ బిట్ వైజ్ నాట్ అనేది 0s వచ్చేసి 1s అవుతాయి, 1s 0 అవుతాయి. ఫస్ట్ కాంప్లిమెంట్ లో కూడా 0s 1s అవుతాయి, 1s 0s అవుతాయి. సెకండ్ కాంప్లిమెంట్ ఏంటంటే ఇక్కడ n అనేది పాజిటివ్ నెంబర్ ఉంటే +1, n అనేది నెగిటివ్ నెంబర్ ఉంటే -1. సో అర్థమైంది? -1 ఎందుకు యాడ్ చేస్తాం? సెకండ్ కాంప్లిమెంట్ లో ఆ విధంగా చేస్తాం కాబట్టి. ఇప్పుడు పాజిటివ్ నెంబర్ ఆల్వేస్ అక్కడ మనము నాట్ ఆల్వేస్ మైనస్ ఆర్ ప్లస్ ఏ నంబర్ ఉంటుందా? లైక్ ఎనీ మైనస్ ఇంటిజర్ వాల్యూ. ఎక్కడ మైనస్ అంటున్నారు? ఇప్పుడు నాట్ బ్రాకెట్స్ లో ఆల్వేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్రాకెట్స్ లో 0 తీసుకుంటే నాట్ బ్రాకెట్స్ 0 పెట్ట ఇక్కడ 0 అంటున్నారా? ఎస్.
ఓకే, జీరోకి మనకు నెగేషన్ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అప్పుడు ఏమవుతుంది 0 0 0 ఏమంటారంటే -1. ఓకే, -1 ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ మీకు నెగేషన్ ఆఫ్ 0 కదా, 0 మామూలుగా ఏంటి దీని నెంబర్ 0 0 0 0. సో దీనికి నెగేషన్ ఏమవుతుంది 1 1 1 1. తీసుకున్నాము 1 1 1 1. సో ఇక్కడ ఫస్ట్ మనం పక్కన పెట్టుకోవాలి సైన్ బిట్. సైన్ బిట్ ఏమైంది ఏంటి 1. సో 1 అంటే ఏంటి ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ మనం మైనస్ అవుతుంది, రైట్. సో ఈ ఫస్ట్ కాంప్లిమెంట్ 1 1 1 1 1 1 1 ఏంటి 0 0 0 0 0 0 0. మనకి ఫైనల్ గా సెకండ్ కాంప్లిమెంట్ ఏమవుతుంది 1. ఇక్కడ ఏమవుతుంది 0 1 0 0 0 0 0 0. సో 1 అనేది ఏంటి 2 power 0 2 power 1. మిగతావన్నీ కూడా ఎలాగో జీరోస్ కాబట్టి మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం. 2 power 0 అంటే 1 1 మల్టిపుల్ 1 అవుతుంది 1. మనం ఇక్కడ సైన్ బిట్ పక్కన ఏం పెట్టాము, సైన్ బిట్ ఏంటి 1 కదా, అప్పుడు -1. ఒకవేళ సైన్ బిట్ అంటే 0 ఉన్నట్లయితే అది పాజిటివ్ అయింది. అర్థమైంది? జీరోకి మాత్రం నెగిటివ్ అవుట్పుట్. జీరోకి అలా క్యాల్కులేట్ చేయకండి, మీరు డైరెక్ట్ ఈ విధంగా డైరెక్ట్ క్యాల్కులేట్ చేసేయండి. సైన్ బిట్ పక్కన పెట్టాం కదా, ఆ సైన్ బిట్ మనం నెగిటివ్ పాజిటివ్ అని డిసైడ్ చేసుకోవాలి. మైండ్ క్యాల్కులేషన్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు నెగిటివ్ నెంబర్ చూద్దాం. నెగిటివ్ నెంబర్ మీకు నార్మల్ గా 8 కి ఏ విధంగా బైనరీ నెంబర్ ఉందో సేమ్ అదే బైనరీ నెంబర్, కాకపోతే ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి ఫస్ట్ సైన్ బిట్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఇక్కడ 0 అయింది, ఎందుకని ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి, ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి 8 అనేది ఇక్కడ 0 వచ్చింది. ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా 1 మెన్షన్ చేయాలి. 1 అంటే ఏంటి సైన్ బిట్, ఫస్ట్ బిట్ ఏంటి అవుతుంది సైన్ బిట్. సైన్ బిట్ అంటే 1 ఉంటే నెగిటివ్, 0 ఉంటే పాజిటివ్. సో అందువల్ల ఇక్కడ -8 కి నార్మల్ గా ఏ విధంగా అయితే బైనరీ నెంబర్ 8 ఉంటుందో అదే విధంగా ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. అది ఒకటే ఒక చేంజ్ ఏంటంటే ఫస్ట్ బిట్ అనేది ఇక్కడ 1 అంటే నెగిటివ్ ఇండికేట్ చేసే విధంగా ఆ సైన్ బిట్ తీసుకోవాలి. ఈ పార్ట్ అర్థమైందా? ఇది బైనరీ నెంబర్ ఆఫ్ -8 అండి. సో బైనరీ నెంబర్ ఆఫ్ -8 బిట్ వైజ్ నాట్ ఆఫ్ -8 కాదు, బైనరీ నెంబర్ ఆఫ్ -8 ఇక్కడ అప్లై చేస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ విధంగా రాయడం బెటర్. ఇప్పుడు ఏమవుతుంది ఈ బిట్ వైజ్ నాట్ అనేది ఏమవుతుంది, వన్స్ అన్ని జీరోస్ అవుతాయి, జీరోస్ అన్ని వన్స్ అవుతాయి. సో ఇక్కడ ఎక్కడైతే 1 ఉందో అవన్నీ కూడా జీరోస్ చూడండి, 0 అండ్ 0. ఎందుకంటే ఇక్కడ 1 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మిగతా అన్ని జీరోస్ కదా, అందువల్ల ఇక్కడ 1 1 1 1 1 1 వచ్చింది. ఇది బిట్ వైజ్ నాట్. ఫైన్. ఫస్ట్ తర్వాత మనం ఏం చేయాలి, సైన్ బిట్ పక్కన పెట్టాలి. సైన్ బిట్ ఇక్కడ ఏంటి 0, ఫస్ట్ వాల్యూ చూడండి 0. అంటే ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది, ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ అది పాజిటివ్ నెగిటివ్ ఇండికేట్ చేస్తుంది. ఇది పాజిటివ్ నెగిటివ్, 0 అంటే పాజిటివ్, 1 అంటే నెగిటివ్ కాబట్టి ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ ఇక్కడ ఏ వాల్యూ వచ్చినా కూడా అది పాజిటివ్ అండి. ఇప్పుడు ఈ రిమైనింగ్ నెంబర్ 1 1 1 0 1 1 1 దానికి ఫస్ట్ కాంప్లిమెంట్ క్యాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, జీరోస్ అన్ని వన్స్, వన్స్ అన్ని జీరోస్ అవుతాయి. అందువల్ల 1 1 1 0 1 1 1 కాస్త 0 0 0 1 0 0 0 అయింది. కాబట్టి ఇక్కడ ట్రిక్కీ పార్ట్, దీన్ని -1 చేయాలి. -1 ఎందుకు చేయాలి, ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి మనం ఇక్కడ -1 చేయాలి. ఒకవేళ ఇది పాజిటివ్ నెంబర్ అయినట్లయితే ఇక్కడ మనం +1 చేస్తాం. ఇది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. 0 0 0
0 0 0 1 0 0 0 మైనస్ 1 కదా, మనం 0 నుంచి 1 తీసేయలేం. సో మనం ఏం చేస్తాం అంటే బారో చేసుకుంటాం, క్యారీ ఫోర్వర్డ్ చేస్తాం, అంటే బారో తీసుకుంటాం. సో బారో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది యాక్చువల్గా చూసుకున్నట్లయితే 2 power 0 2 power 1 2 power 2 2 power 3 ఇది కొంచెం ట్రిక్ ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ 8 కదా ఇది యాక్చువల్గా, ఇది పార్ట్ 1 ఇండికేట్ చేయడం అంటే దీనికి అర్థం ఏంటంటే 8. ఇది ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ఇప్పుడు 8 ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2 4s రాసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ 2 4s కాబట్టి ఈ పార్ట్ 4 కాబట్టి 1 అంటే ఇక్కడ నుంచి 1 బార్డర్ చేస్తున్నాం కదా, ఏమవుతుందంటే 1 అంటే 1 ఇక్కడ 4 అర్థమవుతుందా. 0 0 0 1 0 0 0 ఇది 8 కదా ఇండికేట్ చేస్తుంది. సో నేను ఇక్కడ 1 1 ఇండికేట్ చేస్తానంటే అర్థం ఏంటంటే ఇది ఒక 1 ని 4 అనుకుందాం, ఇక్కడ 1 ని 4 అనుకుందాం ఈ పార్ట్ లో. సో దీన్ని నేను బారో చేస్తున్నాను ఇక్కడ, అంటే ఒక 1 పంపిస్తున్నాను. 1 అంటే యాక్చువల్గా ఏంటి 4. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఈ పర్టికులర్ పార్ట్ లో ఇది 4 కాబట్టి 4 పార్ట్ కాబట్టి ఇక్కడ 1 1 అని నేను రాశానంటే అర్థం ఏంటంటే ఇక్కడ 1 వచ్చేసి 2, ఇక్కడ 1 వచ్చేసి 2. ఓకే, ఇక్కడ 1 వచ్చేసి ఇక్కడ 8 కాబట్టి 1 వచ్చేసి 4, ఇక్కడ 1 వచ్చేసరికి 2 అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఫార్వర్డ్ చేస్తాం కదా 4 కదా, ఇక్కడ మనం ఓవరాల్ గా 1 1 అంటే 2 2 కాబట్టి 4 అయిపోతుంది, ఈక్వల్ అవుతుంది. కరెక్ట్ గా బారో చేస్తుంది, కరెక్ట్ గా వర్క్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం బారో చేయాలి. ఇక్కడ నుంచి ఏం బారో చేస్తాం, 2 బారో చేస్తాం. 2 బారోని ఏ విధంగా చేయొచ్చు, ఇక్కడ నేను 1 1 రాసుకున్నట్లయితే ఎందుకు రాస్తాను చెప్తాను. ఇక్కడ 1 1 అంటే 1 1 అని అర్థం, ఇక్కడ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే 1 అవుతుంది. ఇది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు, సారీ అబౌట్ దట్, బట్ నేను ఆల్టర్నేటివ్ లేదు, ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే 1 1 1 1 అవుతుంది, అంటే ఇక్కడ 1 క్యాల్కులేట్ అవుతుంది. సో ఏ విధంగా అవుతుందంటే 1 minus 1 0 1 1 ఇక్కడ మనం ఆల్రెడీ బారో చేసాం కాబట్టి ఇక్కడ ఏమి లేదు, 0 0 0 0. నెక్స్ట్ 2 1s 2 1s. సో 2 1s అన్నది మనం మైనస్ చేసినట్టు 1 అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ వాల్యూ వచ్చింది. ఖచ్చితంగా దీంట్లో డౌట్ ఉంటుంది, నెక్స్ట్ అడగండి ఏ విధంగా క్యాల్కులేట్ చేశారు. మీకు సబ్ట్రాక్షన్ చాలా డిఫరెంట్. ఈ పార్ట్ ఏమైనా అర్థమైందా, అర్థం కానీ షార్ట్ కట్ చెప్తాను. నాకైతే అర్థం కాలేదు సార్. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ 1 0 0 0 ఉంది కదా, -1 చేసేటప్పుడు ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనం చేయలేం. ఏం చేయాలంటే బారో చేసుకోవచ్చు. కాబట్టి బారో చేసేటప్పుడు ఈ 3 వాల్యూస్ ఎఫెక్ట్ అవుతాయి ఈచ్ బారో చేసేటప్పుడు. ఇక్కడ ఈ పార్ట్ వచ్చేసరికి 0 అయిపోతుంది బారో చేసిన తర్వాత. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బారో చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే 1 1 1 1. ఓకే, ఇక్కడ నుంచి బారో చేసినప్పుడు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఈ వాల్యూస్. ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1 1 అవుతుంది. ఓకే, ఇక్కడ 2 minus 1 1 అంటే ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి ఒక 1 చేసినట్టు 1 1 0 1 1 0 1. ఇక్కడ ఆల్రెడీ మనం బారో చేస్తాం కాబట్టి 0. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ అది. అర్థమైంది మాట? క్లియర్. ఇక్కడ ఎందుకు 1 1 ఇక్కడ 1 1 ఎందుకు వచ్చింది అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇంతకు ముందు. అది డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు అర్థమైపోవచ్చు. ఇక్కడ 8 2 power 3 అంటే 8 కదా, ఇక్కడ 4 కదా, 2 కదా, 1 కదా.
ఇక్కడ నుంచి మనం బారో చేస్తున్నాము అంటే ఇక్కడ ఏమైనట్టు అంటే ఇక్కడ 4 బారో చేస్తున్నట్టు అర్థం. ఒక 4 ఇది ఒక 4 అనుకున్నట్లయితే ఇక్కడ బారో చేసినప్పుడు ఇక్కడ 4 అవుతుంది. సో ఇక్కడ 1 1 రాసుకున్నట్లయితే ఇది 2 2 అనుకున్నట్లయితే ఇక్కడ 2 1s ఉన్నట్టు అర్థం. అంటే ఇక్కడ మనం 2 1s ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ బారో చేయాలి, మళ్ళీ 1 1 అవుతుంది, ఇక్కడ 1 1. సో ఇక్కడ బారో చేసినప్పుడు ఏమవుతుంది, 1 1 వస్తుంది ఇక్కడ, ఎందుకంటే నెక్స్ట్ వాల్యూ లేదు కాబట్టి. ఓకే, ఎనీవే మీకు ఈ పార్ట్ 8 4 2 1 అర్థం కాకపోయినా ఈ పార్ట్ అర్థమైందా? బారో చేసినప్పుడు 1 1 1 1 వస్తుంది, ఆ పార్ట్ అర్థమైందా? yes. దట్ ఈస్ గుడ్ ఎనఫ్. మిగతా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ అడగండి. ఈ పార్ట్ కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది, వేరే ఆప్షన్ లేదు. సబ్ట్రాక్షన్ అనేది కొంచెం డిఫికల్ట్. వీలైతే నేను ఏదైనా సరే వేరే డిఫరెన్స్ ఏమన్నా వీడియో ఉంటే మీకు పోస్ట్ చేస్తాను స్లాక్ లో, సార్ రిఫర్ చేయండి. ఇప్పుడు 0 0 0 1 1 1 వచ్చింది కదా, ఈ బిట్ వైజ్ ఈ బైనరీ నెంబర్ కదా, బైనరీ నెంబర్ ఆఫ్ 0 0 0 0 1 1 1 ఏంటి అంటే నార్మల్ నెంబర్ కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 0 0 1 1 1 అంటే 2 power 0 2 power 1 2 power 2, మిగతా అన్ని కూడా జీరోస్ కాబట్టి వదిలేద్దాం. 2 power 0 అంటే 1, 2 power 1 అంటే 2, 2 power 2 అంటే 4. 1 multiplied by 1 ఎంత అవుతుంది, 1. 2 multiplied by 2 1 అవుతుంది 2. 4 multiplied by 1 అవుతుంది 4. సో మొత్తం ఏమవుతుంది, 4 plus 2 6, 6 plus 1 7. కాకపోతే ఇక్కడ సైన్ బిట్ పక్కన పెట్టాం కదా, జీరో ఇండికేట్ చేస్తుంది. సో సైన్ బిట్ అనేది 0 వచ్చినప్పుడు నెగిటివ్ పాజిటివ్ అని, 1 వచ్చినప్పుడు నెగిటివ్ అని. సో మనం ఫైనల్ గా వచ్చే 7 అనేది పాజిటివ్ నెగిటివ్ అన్నది ఈ సైన్ బిట్ డిసైడ్ చేస్తుంది. సో అందువల్ల మనం ఇక్కడ పాజిటివ్ ఇచ్చాం. పాజిటివ్ అన్నప్పుడు మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా, అందువల్ల. ఇంతవరకు ఏమైనా అర్థమైంది? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చాం, ఒకసారి ట్రై చేయండి. సబ్ట్రాక్షన్ ఖచ్చితంగా ట్రిక్కీగానే ఉంటుంది. షార్ట్ కట్ చెప్పాను కదా, అది షార్ట్ కట్ ఫాలో అయిపోతుంది. అంటే మీరు మాన్యువల్ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనేది కూడా అవసరం లేదు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, ఒకసారి ట్రై చేయండి. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమైనా క్వశ్చన్స్ అడగండి. మనం ఈరోజు డిస్కస్ చేసుకుంది బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ సార్, బిట్ వైజ్ నాట్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్. ఈ రోజుతో ఇది ఆపేద్దాము, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లెక్స్ స్టఫ్ కాబట్టి పోస్ట్ పార్టిసిపేట్స్ ప్రాక్టీస్ చేయండి. బెటర్ ఇక్కడ ఆపేయడం బెటర్. రేపు మిగతా కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ బెటర్ ఇంటర్వ్యూ పర్పస్ కోసం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, మనం డిస్కస్ చేసుకుని ఇంతవరకు బిట్ వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్ చాలా ఉన్నాయి. 30 ఇంతవరకు. మిగతావి కాన్సెప్ట్స్ చాలా ఈజీగా సులభంగా అర్థమవుతుంది. ఈ రోజు చెప్పిన బిట్ వైజ్ ఆపరేటర్స్ కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. ప్రాక్టీస్ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఫీడ్బ్యాక్ ఉంటుందని అడిగాను. ఈ రోజు సెషన్ వచ్చేది కొంచెం కాంప్లెక్స్ అర్థం చేసుకోగలను, అందువల్ల మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మిగతా కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడానికి కారణం బిట్ వైజ్ అనేది కొంచెం కాంప్లెక్స్ గా ఉంది, అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ బిట్ వైజ్ నాట్ అండ్ కంపల్సరీ ఏం కాదు కాబట్టి యూ కెన్ స్కిప్ ఇట్, డోంట్ అండర్స్టాండ్. నేను క్వశ్చన్స్ కానీ ఫీడ్బ్యాక్ ఉంటుందని చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి లేదా మెసేజ్ చేయండి. వైష్ణవి, నరేన్, అరుణ్, Fine now. ఓకే. ఈరోజు సెషన్ గురించి మీరు భయపడద్దు, ఎవరైనా అర్థం కాని వాళ్ళు డోంట్ వరీ అబౌట్ ఇట్, కంపల్సరీ ఇంకా. బట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాజ్ ఇట్ ఈస్ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేయాల్సి వచ్చింది. డోంట్ వరీ అబౌట్ ఇట్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. If you have any questions, please send your account details to my WhatsApp number. All right, sure. I think I already did it. Okay, I will send you.
మీరు ఫ్రైడే లోపల మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 50% మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, యూట్యూబ్ లో ఇప్పుడు నెక్స్ట్ 5 సెషన్స్ అనేది ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. తర్వాత మొత్తం ఈ గూగుల్ క్లాస్ రూమ్ లో ప్రొవైడ్ చేస్తాం. నో ఇష్యూస్, sir. Let me stop. Sure, no issues.